దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. 130వ కీర్తన 1వ వచనము నుండి, యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా అర్థధ్వని వినుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, తన ప్రార్థనలో వేదనతోనూ దుఃఖముతోనూ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను మొర్రపెట్టుచున్నాను. అగాధమనగా కష్టాలు, శ్రమలు, ఇక్కట్లు, ఇబ్బందులు, వీటన్నిటిలోనూ తన ఆత్మ నలిగిపోతూ ఉన్నది. సహాయము చేయవారు లేక తన ఒంటరి ప్రయాణంలో నలిగిపోతూ వేదన చెందుతూ ఆదరణ కరువైపోయి ఉన్న ఆ వ్యక్తి, ఆ భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ అగాధము లాంటి శ్రమల నుండి, ఆపదల నుండి నన్ను విడిపించు నాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నారు? కుటుంబ సమస్యల నుండా, విద్యలో సరిగా సాగక ఇబ్బందులు పడుతూ ఉన్నారా? అప్పుల బాధతో నలిగిపోతూ ఉన్నారా? ఆర్థికంగా ఇబ్బందులకు గురైపోతూ ఉన్నారా? తెలియని రోగము చేత బాధపడుతున్నారా? ఈ బలహీనత నుండి నేను ఎలాగ తప్పించుకోగలని వేదన చెందుతున్నారా? ఎటువంటి అగాధాలు మీ జీవితంలో ప్రయాణము చేస్తూ ఉన్నాయి? ఎందులో ఉండి మీరు మొరపెడుతూ ఉన్నారు? ఈ రోజున దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. అగాధము లాంటి కష్టాలు మనుషులకు అర్థమవ్వకపోవచ్చు. దేవుని సన్నిధానములో మొర్ర పెడితే ఆయన అర్థం చేసుకునే దేవుడు, తల్లిలాగా ఆదరించు దేవుడై ఉన్నారు. ఆయన ప్రార్థన ఆలకించును ఆయనను బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. మార్కు సువార్త 11:24 వచనములో, మీరు ప్రార్థన చేయనప్పుడు ఏ అంశమైతే మీరు చేస్తున్నారు, ఏ విజ్ఞాపన అయితే చేస్తున్నారు, ఆ విజ్ఞాపన పొందియున్నామని నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకించే కార్యము జరిగిస్తారని వ్రాసి ఉన్నది. ఆయన ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నారు గనుక ఆయనతో మాట్లాడి ఆయన శరణు కోరి బ్రతిమాలుకుంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. ఆశ్చర్య కార్యములు జీవితంలో జరిగిస్తారు. ప్రతి దానికి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. దావీదు గారి జీవితంలో దేవునితో మాట్లాడటం నేర్చుకున్నాడు గనక అగాధాల నుండి తప్పించాడు దేవుడు, శ్రమల నుండి తప్పించాడు దేవుడు, ప్రాణభయము నుండి విడిపించాడు దేవుడు, ఇబ్బందులలో ఆర్థిక సమస్యల నుండి విడిపించాడు ఆయన. చివరకు దేవుని తంటు కట్టబడి నడిచాడు గనుక, దేవుని మనసులో ఉన్నది నెరవేర్చాడు గనుక, గొర్రెల వెంబడి గుండా వెళుతున్న ఆ వ్యక్తిని, ఆ నమ్మకత్వాన్ని, ఆ ప్రార్థనా జీవితాన్ని చూసిన దేవుడు ఇశ్రాయేలు దేశానికి రాజుగా మార్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సమస్యలో ఉన్నారు? భయపడవద్దు. దేవుని వైపు తిరగండి. మనసారా ఆయన్ని స్తుతించండి, ప్రార్థించండి. ప్రతి పాపము నుండి విడిపించమని కోరండి. దేవుని సన్నిధానములో మీ యొక్క బలహీనతను గూర్చి, మీ యొక్క ఇబ్బందిని గూర్చి తెలియచేస్తే దేవుడు నెమ్మదిని, సమాధానమిచ్చి మేలు చేస్తారు. అటువంటి కృపా దీవెన పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు, స్తోత్రాలు చెల్లించుచున్నాం. నాయని వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు, ఏ శ్రమలో ఉన్నారు, ఏ కన్నీటి ఇబ్బందులలో వారు నలిగిపోతున్నారు, సహాయము చేయండి నాయన. ఇటువంటి సమస్యను తీర్చగల దేవుడు నాయన. నువ్వు గొప్ప దేవుడువు తండ్రి. ప్రార్థన ఆలకించి గొప్ప కార్యములు చేయండి. మీ రాకడకు సిద్ధపరచండి. మీ కనికరము చూపండి నాయన. మీ ప్రేమతో నింపండి ప్రభువా. ఈ దినము దీవెనకరంగా మార్చండి.
సమాధానము నెమ్మదిని దయచేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.